హే హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి దీవాళీ థీమ్. మా బాబుది 2nd మంత్ ఫోటోషూట్ అనమాట. సో ఎలా డెకరేట్ చేస్తున్నామో చూసేయండి ఈ వ్లాగ్లో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఈ దీవాళీ థీమ్స్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను. ఆ ఐటమ్స్ ఏంటో మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే చూపించేస్తాను. ముందుగా మనకి ఇలాంటి A4 షీట్ సైజ్ పేపర్స్ అయితే కావాలి. ఇంకా ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేసాము. ఆ ఐటమ్స్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలాంటి పేపర్స్, డిజైన్ పేపర్స్ ఒకటి, ఇంకా దీపాలు, ఈ ఐటమ్స్ ఒకటి అయితే బుక్ చేశాను. మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే ప్రమిదలు, డెకరేషన్కి అయితే బాగా యూజ్ అవుతాయని నేనైతే ఇవైతే బుక్ చేశాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మేమైతే కొన్ని క్రాకర్స్ అయితే చేసాము. ఆ క్రాకర్స్కి పెన్సిల్స్, కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. అవన్నీ దగ్గర పెట్టుకోండి. అవన్నీ దగ్గర పెట్టుకుంటే మీకు చేయడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా. పేపర్స్తో అయితే క్రాకర్స్ అయితే మేమైతే ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసాము. అవి అయితే వీటిని అయితే కాకరపోవత్తులు అంటారు. వీటిని అయితే రాకెట్స్. వీటికి కావాల్సినవి అయితే గ్లూ గమ్ము, కొన్ని పేపర్స్ అయితే దగ్గర పెట్టుకోండి. వీటితో అయితే ఇవి చేయొచ్చు. మేము ఇంకా చిచ్చుబుడ్లు కూడా చేసాము. ఇఫ్ ఇన్ కేస్ బాగుంటే కనుక కామెంట్స్ చేయండి, బాగున్నాయో లేదో. మీకు నచ్చితే కనుక ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్పండి మాకు. ఇంక ఇవైతే భూచక్రాలు అనమాట. కొంచెం కామెడీగా ఉండొచ్చు కానీ బాగున్నాయి చూడడానికి. డెకరేషన్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి. మనదైతే దీవాళీ థీమ్ కాబట్టి, దీవాళీ మీన్స్ డార్క్లో వెలుతురు. అందుకనే నేనైతే డార్క్ కలర్ తీసుకున్నాను, మన క్రాకర్స్ కలర్ఫుల్గా కనిపించడం కోసం. సో అందుకనే నేనైతే బ్లాక్ ప్రిఫర్ చేశాను. మీకు నచ్చిన కలర్ మీరైతే తీసుకోవచ్చు. నేను మాత్రం బ్లాక్ తీసుకున్నాను. ఎందుకంటే క్రాకర్స్ మనకి కలర్ఫుల్గా కనిపించాలి. దీవాళీ మీన్స్ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. దీవాళీ అంటే ఏంటి? లైట్స్. సో అందుకే నేనైతే ఈ లైట్స్ అయితే తీసుకున్నాను. అండ్ నా దగ్గర, నాకు పర్సనల్గా మా ఇంట్లో అయితే ఇలాంటి తోరణాలు ఉన్నాయి. నేను అందుకని ఈ తోరణాలకి లైట్స్ని ఇట్లా రోల్ చేసి పెట్టాను. డెకరేషన్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే అంత ఏందో చూసేయండి. మా బాబు పడుకునేసరికి ఈ టైం అయింది. యాక్చువల్గా మా బాబు పుట్టింది August 15th. వీడియో కొంచెం ముందే రావాల్సింది. మా శ్రీవారు ఫోటోగ్రాఫర్ కాబట్టి మా శ్రీవారు నాకు టైం ఇచ్చేసరికి ఇంత టైం అయింది. మా బాబు పడుకునేసరికి midnight అయ్యింది. సో అందుకనే వీడియో ఈ టైంకి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైతే తోరణం అయితే అట్లా అడ్జస్ట్ చేసుకున్నాను. తోరణానికి ప్రమిదల్ని మాత్రం పెట్టాను. ప్రమిదలు పెట్టడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ స్టిక్కర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, వీటిని అయితే మనం ఇలా అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎందుకు కట్ చేసుకున్నామంటే, ఈ క్లాత్ మీద మనం ఈ స్టిక్కర్ ఇలా పెట్టంగానే డిజైన్ మాత్రమే కనిపించిద్ది. అదే ఇలా అయితే మొత్తం కనిపించిద్ది, అంత లుకింగ్ బాగోదని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వీటిని.
అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. నేను తోరణం అయితే అలా సెట్ చేశాను. నెక్స్ట్ ప్రమిదలను అయితే ఆర్డర్లో అయితే ఇట్లా పెట్టేశాను. నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ని కట్ చేసుకోవాలని చెప్పాను కదా, దాన్ని అయితే ఇలా సెట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఆ పార్ట్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్న క్రాకర్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా సెట్ చేశాను. నా శ్రీమంతానికి యూస్ చేసిన బ్యాక్గ్రౌండ్లో కలువ పూలు ఉన్నాయి. వాటితో అయితే మా బేబీ 2nd మంత్ షూట్ కాబట్టి 2 అయితే అట్లా చేశాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా. నేనైతే మా బేబీది 2nd మంత్ ఫోటోషూట్ ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు కనుక ఈ థీమ్ని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ నేను ఈ థీమ్లో లైట్స్ యూస్ చేశాను. సో దీవాలి అంటే లైట్స్ కాబట్టి మీరు యూస్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి. క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి, పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండండి. బట్ క్రాకర్స్ అయితే కాల్చుకోండి దీవాళీకి. సేఫ్ దివాళీ, హ్యాపీ దివాళీ. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్గా ఈ వీడియో అంతా ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి నా బ్యాక్గ్రౌండ్ వర్క్ నాకు ఫుల్ సపోర్ట్ చేసింది మా శ్రీవారు. థ్యాంక్ యూ శ్రీవారు.